అంతర్గత భద్రత పేరుతో మావోయిస్టులను ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసే ఈ కేంద్ర ప్రభుత్వం బాంబు దాడులను, ఉగ్రవాద దాడులను ఎందుకు ఆపలేకపోతుంది? ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఉగ్రవాద దాడి జరిగితే, బాంబ్ బ్లాస్ట్ జరిగితే 13 మంది వరకు చనిపోయారు. అట్లాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా జరిగినటువంటి మొన్న ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందనేది పదే పదే వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అవి బీహార్ ఎన్నికల కంటే ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఎన్నికల్లో వీళ్ళకి లబ్ధి జరిగింది అనేది వాళ్ళు పదే పదే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు వీళ్ళ ఆరోపణల మీద? హౌ కమ్ ఇట్ కమ్ టు మావోయిస్టులకు, బాంబ్లాస్ట్లకు, తర్వాత టెర్రరిస్టులకు ఏమైనా సంబంధం ఉందా అండి ఇక్కడ? గత 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు జరిగిన బాంబ్లాస్ట్లు, ఉగ్రవాద దాడులు అని అంటున్నారు కదా వీళ్ళు, ఈ దాడులన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలలో జరిగినాయి. ఇండా సిటీలో ఎప్పుడు కూడా మన భారతదేశం లోపల జరగలేదు ఈ బాంబ్ బ్లాస్ట్ అన్నవి. ఎందుకోసం అని అంటే జరిగిన బాంబ్ బ్లాస్ట్ అన్ని కూడా కాశ్మీర్ ఏరియాలో, తర్వాత ఇటు నుంచి చూసుకుంటే మనం కాశ్మీర్ మాక్సిమం అటువైపు జరిగినాయి తప్ప మనకు ఇంటర్నల్ గా ఉన్నటువంటి భారతదేశంలో ఏ రోజు కూడా బాంబ్ బ్లాస్ట్ కాలేదు. కాబట్టి మన జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కారణం కూడా ఇంటర్నల్ గా మన భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులే చేసిండ్రు. వీళ్ళని పట్టుకున్నాం కూడా, మనము పట్టుకోకపోయింటే ఇంకా భయంకరమైనటువంటి మనము సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చేది. మరి రేసిన్ అనేటటువంటి కెమికల్ ని ఇక్కడ హైదరాబాద్ లో తయారు చేస్తుంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు వచ్చి, ఎన్ఐఏ వాళ్ళు వచ్చి, తర్వాత మిగతా వాళ్ళు వచ్చి పట్టుకునేంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు నిద్రపోయిర్రా మరి? అంటే ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రంలో బాధ్యత కాదా మీకు? ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించే శాతం మీకు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడనే ఉంటూ, ఈ దేశంలోనే ఉంటూ ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టుకోలేడు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మన ఇంటెలిజెన్స్ పట్టుకుంది కాబట్టి బాంబ్ బ్లాస్టులు ఇంకా చెరగలేదు. 32 చోట్ల బాంబ్ బ్లాస్ట్లను ప్లాన్ చేసింది ఆ యొక్క ముఠా. ప్లాన్ చేసినటువంటి వాటిని December 6th అంటే బాబ్రీ మస్జిద్ ని కూలగొట్టిన రోజు అది. ఆ రోజును మేము శౌర్య దివస్ గా మేము జరుపుకుంటాము. December 6 రోజు మీరు బాంబ్ బ్లాస్ట్లను ప్లాన్ చేసిండో లేదో కనుక్కోండి. దాన్ని ఇవాళ కాకుండా ఆపింది కారణం ఎవరు మరి? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కాదా? మరి ఎవరు ఆపితే ఇది అయింది? మరి మావోయిస్టులు వచ్చి ఆపిరా, లేకపోతే మావోయిస్ట్ పార్టీలు సానుభూతి పరులు వచ్చి ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్లను వీటన్నిటి ఛేదించిన వారు? మీరు అనవసరంగా ఇష్టారీతిగా మోదీ గవర్నమెంట్ పైన కానివ్వండి, లేకపోతే రక్షణ వ్యవస్థ పైన మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దారుణమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు వాళ్ళు కూడా. కాబట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా భయంకరమైన దాడులను మనం ముందే కనిపెట్టినాం కాబట్టి ఇవాళ భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కారణం కూడా ఏంటో తెలుసా? 2 డాక్టర్లను మనము ఎక్కడైతే ముజఫర్బాద్ లో అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత, లేడీ డాక్టర్ తర్వాత పట్టుబడిన తర్వాత పానిక్ అయ్యి ఆ యొక్క ఇంకో డాక్టర్, వాడి పేరేంటి అసలుకు, అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్ అని చెప్పేసి అని, తర్వాత ఇంకొకటి ఉమర్ నబీ అని చెప్పేసి అని, వీళ్ళు బాంబ్ బ్లాస్ట్లకు ముందు ఒక వీడియో రిలీజ్ అయింది, చూసిండ్రా మీరు? అసలుకి ఆ బాంబ్ బ్లాస్ట్లకు ముందు రిలీజ్ అయిన వీడియో ఇవాళ మొత్తం సోషల్ మీడియా చక్కర కొడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చూడాలి, చూసిన తర్వాత మనం మాట్లాడాలి ఏ విషయమైనా కూడా. ఊరికే తీసుకొచ్చి బండలు నెత్తనేస్తాం, లేకపోతే మీ మీద ఇంకేదో బురద చల్లుతాం అని అంటే ఒప్పుకునే పరిస్థితి ఇవాళ లేదు ఇక్కడ దేశంలో. కాబట్టి ఈ యొక్క పానిక్ అటాక్ ఏదైతే ఉందో అది ప్లానింగ్ కాదు అసలు. యాక్చువల్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధానం వేరు. మనము ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ దాన్ని విఫలం చేసింది కాబట్టి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. లేకపోయింటే అది కూడా జరగకపోయేది. ఆ ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగకపోయేది. దురదృష్టవశాత్తు అక్కడ 11 మంది చనిపోయినరు. నిజంగా చెప్పాలంటే ప్రాణాలను తిరిగి తీసుకురాలేము మనం, కానీ కనీసము ప్రాణ నష్టం కాకుండా ఆపగలిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. బాంబ్ బ్లాస్ట్ అనేవి కాదు, ఇవాళ దేశ భద్రత విషయంలో మీరు ఏ విధంగా సహకరిస్తున్నారు అన్నది కూడా మీరు ఆలోచించండి ముందు. మావోయిస్ట్ పార్టీలుగా ఇవాళ హైదరాబాద్ లో రిసిన్ తయారు చేసిన ఒక డాక్టర్ చైనాలో MBBS చేసి వచ్చి అంటున్నారు కదా, అట్లాంటి ఉగ్రవాదులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు ఇంకా ఉన్నారని మీరు భావిస్తా ఉన్నారా హైదరాబాద్ లో? 100% ఉన్నారు, 100% ఉన్నారు ఇక్కడ. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లేదు, మన దగ్గర ATS లేదు, తెలంగాణలో పనిచేయట్లేదు అసలుకి. దీన్ని పనిచేయట్లేదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకోసం అని చెప్పేసి వాళ్ళ ఓటు బ్యాంకు వాడుకుంటున్నారు ముస్లింస్ అందరినీ కూడా. మన జరిగిన జూబ్లీ ఎలక్షన్స్ లో చూడండి మీరు ఎంత ఘోరంగా వాడుకున్నారో మేము అందరం గమనించిన ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇన్ఫిల్ అక్రమ చొరబాటుదారులందరినీ కూడా పంపించండి బయటికి అని అంటే ఇయాటి వరకు దాని మీద చర్యలేదు. ఎందుకు మరి? ఎందుకు తీసుకోవట్లేదు మీరు చర్యలు? మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఇదే విషయం పైన. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పిండ్రు, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ జరగాలి అని అంటే ఓ అని చెప్పేసి గందరగోళంగా గత్తర రేపారు కదా అందరు కూడా. మరి ఇవాళ అదే ఓల్డ్ సిటీలో రాజేంద్ర నగర్ లో ఒక డాక్టర్, వెల్ ఎడ్యుకేటెడ్,
తర్వాత ఇంట్లోనే కూర్చొని ప్రయోగశాల ఓపెన్ చేసి ఆయన కెమికల్ తయారు చేస్తుంటే మరి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు మరి? ఐబొమ్మ రవిని పట్టుకుంటారా మీరు? ఇదేనా మీరు చేసేటటువంటి పనులను? మీరు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు విఫలమైనరు భద్రతా విషయంలో. కాబట్టి మహారాష్ట్ర నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ కెమికల్ తయారు చేస్తుంటే వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారండి. దరిద్రం కాకపోతే మనకు తెలంగాణలో. మరి అట్లాంటప్పుడు దేశం మొత్తం పైన ఇంత పెద్ద దేశంలో కనీసం ఒక్క దగ్గర బాంబ్ బ్లాస్ట్ను ఆపలేకపోయినామేమో కానీ 100 చోట్ల బాంబ్ బ్లాస్ట్లను ఆపినటువంటి ఘనత మాత్రం ఇవాళ రక్షణ శాఖకే కదా చెందింది. ఇవాళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే 32 చోట్ల బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటివి మరి. అవన్నీ ఆపినాం మనం. దాన్ని చెప్పండి మీరు ముందు. ఒక దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయ్యింది, అది కూడా అది వాడి తొందరపాటో పొరపాటో తెలియదు కానీ అక్కడ అయింది, బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. దానిపైన ఇంటెలిజెన్స్ కి ఒక దానిలో కావచ్చు, కానీ 100% అందరినీ కూడా విఫలం చేసినటువంటి ఘనత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇక్కడ ఏ మావోయిస్ట్ పార్టీకో లేకపోతే ఏ కాంగ్రెస్ పార్టీకో ఎవరికి కూడా అధికారం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి. 100% మనము సురక్షితంగా ఉన్నాము. ఇంకో విషయం చెప్తాను. బంగ్లాదేశ్ రోహింగ్యాలని, మయన్మార్ రోహింగ్యాలని, బంగ్లా అక్రమ చొరబాటుదారులందరినీ కూడా మీరు గేట్ మొత్తం బార్డర్ దాటించకపోతే ఇంకా ఈ దేశంలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది మా హెచ్చరిక. మాకు చుట్టుపక్కలనే చాలా మంది రోహింగ్యాలు తిరుగుతున్నారు, ఫ్రీగా తిరుగుతున్నారు, అన్ని రకాలైనటువంటి పనులలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇక్కడ కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత మీది కాదా? కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంటుంది కదా ఈ విషయంలో. అందుకనే అస్సాంలో ఉన్నటువంటి రోహింగ్యా అందరినీ కూడా హిమంత్ బిశ్వా గారు కట్టబట్టలతో అందరినీ బయటికి నూకేసారు. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలి కదా. మరి మీకు నిజంగా దేశం మీద అంత ప్రేమ ఉంటే, తెలంగాణ భద్రతనే మీకు నిజంగా మీకు ధ్యేయం అయితే చేయాలి ఆ పని ముందు. దానికి కారణం బెంగాల్లో ఉన్నటువంటి మమతా గవర్నమెంట్ వల్ల, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వల్లనే ఇవాళ దేశంలోకి ఇలాంటి వాళ్ళందరూ చొరబడుతున్నారు. ఆ చొరబడిన వాళ్ళందరినీ కూడా సీదా వచ్చి మన హైదరాబాద్ లో కూర్చుంటున్నారు. కాబట్టి ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా కూడా లింక్ ఖచ్చితంగా మన హైదరాబాద్ లోనే ఉంటుంది. కాబట్టే చెప్తున్నాము. వీటికి లింక్ ఏంటిది అని అంటే, అన్ని దానికి లింక్ ఒకటే ఉంటుంది, పాత బస్తీ. ఈ పాత బస్తీని మనము జల్లెడ పట్టకపోతే మాత్రం ఇంకా ఉగ్రవాదులు పెరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, చాలా ఘోరమైన విషయము. ఆ యొక్క డాక్టర్ ఎవరైతే పట్టుబడిండు రాజేంద్ర నగర్ లో, వాళ్ళ యొక్క అన్న చెప్తున్నాడు ఇంట్లో ఏదో కెమికల్ తయారు చేస్తున్నాడు, వాడు అట్లాంటి వాడు కాదు అని చెప్పేసి అని. అరే పనికి మళ్ళీ ఉండవాడు కానీ నువ్వు మీ ఇంట్లో ఏమో చేస్తుంటే నీ తమ్ముని నువ్వు అడగావా? గల్ల పట్టుకొని తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పవా అని అడుగుతున్నారు అందరు ప్రశ్నలు. మరి దాని సమాధానం ఏంటిది మరి? అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరిది ఫెయిల్ అయింది? రాష్ట్ర ప్రభుత్వాలది ఫెయిల్ అవుతుందా, కేంద్ర ప్రభుత్వాన్ని ఫెయిల్ అవుతుందా అన్నది నా ప్రశ్న. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఈ విషయాలను. దేశంలో ఉన్నటువంటి దేశ భద్రత విషయంలో ఎక్కడ కూడా మనము మోదీ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఎక్కడ కూడా తప్పిదాలు చేయడం లేదు. ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలలో మీ యొక్క ఓటు బ్యాంకును ఎంచుకోవడానికి అని చెప్పేసరి మీరు అక్రమ చొరబాటుదారులందరినీ కూడా మీ దగ్గర పెట్టుకుంటే ఉగ్రవాద దాడులు జరగకపోతే ఇంకేం జరుగుతాయో మీరే చెప్పాలి మరి. ఓకే మేడం, స్టేట్ యూన్ టు పల్లవి టీవీ. మళ్ళీ మనం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.